అరుణాచలం జ్యోతిర్లింగం స్వరూపమే, శివుడి స్వరూపమే. మనుషుల జీవితాల్లో ఎన్నో సందేహాలు, సమస్యలు, భయాలు ఉంటాయి. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు ఏదైనా వెలుగు చూపించమని మనం దేవుడిని కోరుకుంటాం. అలాంటి సందర్భాల్లో అరుణాచలం అనేది భక్తులకు వెలుగు చూపించే దివ్యశక్తి కేంద్రం. ఈ పవిత్ర క్షేత్రంలో అడుగుపెట్టిన క్షణం నుంచే జీవితంలో మార్పు మొదలవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకు అంటే అరుణాచలం అంటే అగ్నిలింగం, జ్యోతి రూపంలో వెలిగే శివతత్వం. భౌతికంగా మనం ఒక కొండను చూస్తున్నాం, కాని ఆ కొండలో శివుడి ఆత్మశక్తి ప్రవహిస్తుంది. ఇక్కడ శివుడు జ్యోతి రూపంలో వెలిగిపోతూ ప్రతి భక్తుని హృదయంలో దాగి ఉన్న చీకటిని తొలగిస్తాడు. అందుకే పెద్దలు అంటారు, అరుణాచలానికి అడుగుపెట్టే శివుడు స్వయంగా కృపచక్షువులతో ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణ ప్రత్యేకమైనది. భూలోకంలో ఏ ప్రదక్షిణ దీనికి సాటిరాదు అని చెప్పబడింది. మనసులోని పాపాలు కరుగుతాయి, భయాలు కరిగిపోతాయి, దేహం మనసు రెండు శుద్ధమైపోతాయి. అన్నింటికంటే ముఖ్యంగా జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి. మనలోని నెగటివిటీ కరిగిపోయి మనసులో నిలకడ, శాంతి, ధైర్యం పెరుగుతుంది. భక్తుడు అడుగుపెట్టడమంటే సాధారణంగా ఒక యాత్ర కాదు, శివుడి దైవ సాన్నిధ్యంలోకి ప్రవేశించడం. ఎంబతమని అనుభవాలను ఇలా చెబుతారు. అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది. సమస్యలు తగ్గపోయాయి, మనసులో అపారమైన శాంతి వచ్చింది. ఇక్కడి శ్వాస కూడా పవిత్రమే అంటారు. అరుణాచలం గాలిని ఒంటరి మనిషి పీల్చినా అదే గాలి మనసుకు శాంతి నింపుతుంది. ఆ శాంతి మాత్రమే కాదు, ఇక్కడి శక్తి మనల్ని లోపల నుండి మార్చే శక్తి. ఎందుకంటే ఇది కేవలం ప్రదేశం కాదు, శివుని జీవంతమైన శక్తి కేంద్రం. ఈ స్థలాన్ని భూమిపై కనపడే జ్యోతిర్లింగం అని ఎందుకు అంటారు అంటే శివుడు రూపంగా కాకుండా అనుభూతిగా ప్రదర్శిస్తాడు. చూసే కళ్లకు కనిపించకపోయినా మనసుకు శివుడి ఉనికి స్పష్టంగా అనిపిస్తుంది. అరుణాచలం దర్శనం ఒక్కసారి చేసినా భక్తుడి జీవితం మారకమానదు. మీరు కూడా ఒక్కసారి అరుణాచలాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేసి శివుని కృపను స్వీకరిస్తే శివానుగ్రహం మీ జీవితం మొత్తాన్ని వెలిగిస్తుంది. హరహర మహాదేవ్. అరుణాచల శివ శంభో.